హాయ్ అండి, సింహాసనం టీకి స్వాగతం. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కార్మికులు ఒక ఆయన ఏదో అంశం లేవనెత్తే ఆయన క్లాస్ స్పీకర్ చంద్రబాబు ముందు మీరు మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎందుకు పదే పదే అంటారు? ఆల్రెడీ 12,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది విశాఖకి ఉక్కుకి. అంటే ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉంటే 12,000 కోట్లు ఎందుకు ఇస్తుంది? నేను కూడా మానిటరింగ్ చేస్తున్నాను. ప్లస్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటర్ విషయంలో, కరెంటు విషయంలో చాలా ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం లాసు అయినా సరే ఆ ఫ్యాక్టరీని కాపాడకుండా చేసిన పని ఇదే అన్నారు. మీరు మాత్రం మీ పని సక్రమంగా చేయట్లేదు, ముందు అది చేయండి అన్నారు. ఇది మాత్రం 100% వాస్తవం. ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో అంటే అతను ఆల్రెడీ పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే కాంట్రాక్ట్ కార్మికులు తప్ప గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళి పంచింగ్ చేసి బయటకు వచ్చేస్తారంట. మళ్ళీ సాయంత్రం లేకపోతే ఆ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్ క్లోజింగ్ టైంలో మళ్ళీ వెళ్ళి పంచింగ్ చేస్తారంట. అంటే కేవలం పంచింగ్ చేయడం కోసమే వాళ్ళకి జీతాలు, లక్షల్లో జీతాలు ఉంటాయి ఇస్తున్నారు. ఈ కార్మికులు మాత్రం కాంట్రాక్ట్ కార్మికులు కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది కదా, పీకేస్తారా ఉద్యోగాలని. ఆ భయంతో వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం రెగ్యులర్గా కరెక్ట్గా పనిచేస్తారంట. చంద్రబాబు నాయుడు గారు అన్నమాట 100% వాస్తవం. విశాఖ ఉక్కును కాపాడుకోవాలంటే ముందు పని చేయాలి కదా. ఈ పని చేయమనేసి విశాఖ ఉక్కు, ఆంధ్రలో హక్కు, విశాఖ ఉక్కుని కాపాడాలంటే కాపాడతారు. ఎప్పుడు కాపాడతారు? ముందు మీరు పని చేస్తుంటే దాని రిజల్ట్ ఉంటుంది అక్కడ. అంటే అందరినీ అని కాదు, చాలా అంటే మేజరు ఎక్కువ పర్సంటేజ్ ఇట్లాగే చేస్తున్నారంట. బయటకు పోవడం, రావడం, పంచింగ్ చేయడం, ఇంతే. నేను దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. హెచ్సిఎల్ అని ఈసీఎల్ దగ్గర ఒక కంపెనీ ఉంది, హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, సెంట్రల్ గవర్నమెంట్ది. ఒక 20 ఏళ్ల క్రితం నాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ వైఫ్ దాంట్లో పనిచేసేవారు. మేము ఈయనతో పని నుండి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి వెళ్ళి మేడం గారిని తీసుకుని వెళ్ళి బండి మీద సంతకం పెట్టించి తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత మాతో బయటకు వచ్చేవాళ్ళు. ఆవిడకి అప్పుడే 45,000 జీతం ఉండేది, 45,000. ఆ కేబుల్స్ కంపెనీ ఆల్రెడీ వర్కులు లేక మూతపడింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ. కానీ ఎంప్లాయీస్ మాత్రం రోజు వెళ్ళడం, సంతకం పెట్టడం, వచ్చేయడం, అంతే. జస్ట్ సంతకం పెట్టడం కోసం లక్షల జీతాలు ఇచ్చారు. ఎందుకు ప్రభుత్వం ఇలా బిహేవ్ చేయడం? వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వాళ్ళలో వాటికి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. చేస్తే అక్కడ ఆల్రెడీ ఆ కొరత తీరుతుంది, పని అవుతుంది. ఇక్కడ కేవలం వీళ్ళని కూర్చోబెట్టి మేపారు. నాకు తెలిసి ఆయన దగ్గర వాళ్ళ మిస్సెస్ 3 సంవత్సరాలు ఏమో అలా వెళ్ళటం చూశాను నేను. భలే బాధ అనిపించేది. అమ్మాయి మనమేమో అప్పుడు యూత్ కదా, మనమేమో ఉద్యోగాలు లేక ఇలాగ బాధపడుతూ ఉంటే జనాలు, వీళ్ళు మాత్రం మూసేసిన కంపెనీలకి లక్షల జీతాలు కూర్చోబెట్టిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కూడా అట్టగా ఏడ్చినీళ్ళండి. ఎవడు పని చేస్తాడు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో? మీరు వెళ్ళి చూడండి. 10 తర్వాత ఎవడొస్తాడు? 11, 11:30, మళ్ళీ 3, 3:30 కల్లా జంపు. సో ఇలా చేస్తున్నారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర హక్కు కాదు, ఒరిస్సా కాంట్రాక్ట్ కార్మికుల హక్కులా తయారైంది. కాబట్టి విశాఖ ఉక్కు కార్మికులు